స్వచ్ఛ మల్కాపూర్ కు నడుం బిగించిన సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గారిని అభినందించిన టీవైఎస్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ కూనా వేణు. ఈ మల్కాపూర్ ప్రాంతం అయింది కనుక మనం అందరం తెలుసుకోవాలి. ఈరోజు ఛాయ్ తాగినా ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తుంది, మధ్యలో పోస్తున్నారు. ఆల్రెడీ కెమికల్తో ఉంటుంది. అలా ఛాయ్ పోసి తీసుకొని వచ్చి కప్పులలో పోసేటువంటి పరిస్థితి. టిఫిన్ తీసుకున్నా, మిల్స్ తీసుకున్నా, బిర్యానీ తీసుకున్నా, ఇంకా ఏ తినుబండరాలు తీసుకున్నా, ఏ పానీయాలు తీసుకున్నా, ఈ మధ్యన వాటర్ బాటిల్ అనేటువంటిది ఫ్యాషన్తో తాగేటువంటి పరిస్థితి. కానీ చాలా మంది తాగడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. వైట్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్ కూడా కాలుస్తే కూడా ఆ వచ్చేటువంటి స్మెల్తో కూడా మన క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం. ఇక్కడ ఉన్నటువంటి మనం ఒంటిని మంచిగా ఉంచుకోవాలి, ఇంటిని మంచిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఏంటంటే నేను మంచుకున్నాను లేదా అనేటువంటి ఆలోచన చేస్తారు, కానీ ఇంటిని కూడా మంచిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం. ఉదయం లేవగానే మనం స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని ఎంటుకలు కట్ చేసుకొని ఎంత నీట్గా ఉంటామో మన గ్రామాన్ని కూడా నీట్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం ఎంటుకలు గాలికి వదిలేస్తే అలా పెద్ద పెద్ద పుల్లయి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. స్నానం చేస్తే కూడా మనం నిజంగా స్నానం చేసి సబ్బు పెట్టుకోకపోతే కూడా మన చర్మవాదులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక మన ఒంటిని ఇంటిని మంచిగా ఉంచుకోవాలంటే మన గ్రామంలో అందరూ మల్కాపూర్ ప్రజలు నిజంగా చెప్తున్నారు కదా, ఎంత గొప్పలంటే మంచి యువతరానికి, మంచి ఆలోచన పరులకు, మంచి న్యాయం చేసేటువంటి ఒక ధర్మంగా ముంగట్టుకునేటువంటి వ్యక్తులు గెలిపించిన గ్రామ ప్రజలకు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మా ప్రవీణ్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన ఐటీ ఉద్యోగాన్ని కూడా నెలకు 2 లక్షలు వచ్చేటువంటి ఉద్యోగం కూడా పక్కకు పెట్టేసి నిజంగా చెప్తున్నా కదా, మహేష్ బాబు రీల్ ఈయన మరి రియల్ అనేటువంటి దాని మీద కూడా నేను మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. చాలా మంది రీల్ కోసము కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నటిస్తారు, కానీ నటించుడు కాదు, నిజంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మా ప్రవీణ్ గారు. వాళ్ళ యొక్క కుటుంబం కూడా, వాళ్ళ నాన్న కూడా మాకు చాలా సత్సంబంధం ఉన్నటువంటి వాళ్ళ నాన్న కూడా విశేషమైనటువంటి కృషి చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా ప్రవీణ్ గారికి, అదేవిధంగా అనిల్ కూడా ఎంత సౌమ్యుడు, హృత్స్వభావి, మంచి చేయాలనేటువంటి దాని ముందుకు వచ్చినటువంటి మా అనిల్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వార్డు మెంబర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు మనము ప్లాస్టిక్ నిషేధించకపోతే, ప్లాస్టిక్ అనేటువంటి భూతం నుంచి రాకపోతే చాలా రకాల ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మల్కాపూర్ అనేటువంటిది నయా మల్కాపూర్ అయితే అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. ఈ ప్లాస్టిక్ అనేది ఎంత భూతం అంటే చెప్తున్నా కదా, కొన్ని వేల సంవత్సరాలు కూడా భూమిలో పడేసినా కానీ ఆ ప్లాస్టిక్ ఎట్లు దాకా లేచిందా అక్కడ నిలబడేటువంటి పరిస్థితి కనుక దాన్ని ఎట్లా చేయాలనేటువంటి దాని చాలా మంది విద్యావంతున్నటువంటి ప్రాంతం కూడా ఈ మల్కాపూర్ ప్రాంతం అయింది కనుక మనం అందరం తెలుసుకోవాలి. ఈరోజు ఛాయ్ తాగినా ప్లాస్టిక్ దాంట్లో తీసుకొస్తుంది, మధ్యలో పోస్తున్నారు. ఆల్రెడీ కెమికల్తో ఉంటుంది. అలా ఛాయ్ పోసి తీసుకొని వచ్చి కప్పులలో పోసేటువంటి పరిస్థితి. టిఫిన్ తీసుకున్నా, మిల్స్ తీసుకున్నా, బిర్యానీ తీసుకున్నా, ఇంకా ఏ తినుబండరాలు తీసుకున్నా, ఏ పానీయాలు తీసుకున్నా, ఈ మధ్యన వాటర్ బాటిల్ అనేటువంటిది ఫ్యాషన్తో తాగేటువంటి పరిస్థితి. కానీ చాలా మంది తాగడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. వైట్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్ కూడా కాలుస్తే కూడా ఆ వచ్చేటువంటి స్మెల్తో కూడా మన క్యాన్సర్ వచ్చేటువంటి ప్రమాదం. ఇక్కడ ఉన్నటువంటి మనం ఒంటిని మంచిగా ఉంచుకోవాలి, ఇంటిని మంచిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఏంటంటే నేను మంచుకున్నాను లేదా అనేటువంటి ఆలోచన చేస్తారు, కానీ ఇంటిని కూడా మంచిగా ఉంచుకునేటువంటి ప్రయత్నం. ఉదయం లేవగానే మనం స్నానం చేసుకొని బ్రష్ చేసుకొని ఎంటుకలు కట్ చేసుకొని ఎంత నీట్గా ఉంటామో మన గ్రామాన్ని కూడా నీట్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం ఎంటుకలు గాలికి వదిలేస్తే అలా పెద్ద పెద్ద పుల్లయి కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. స్నానం చేస్తే కూడా మనం నిజంగా స్నానం చేసి సబ్బు పెట్టుకోకపోతే కూడా మన చర్మవాదులు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక మన ఒంటిని ఇంటిని మంచిగా ఉంచుకోవాలంటే మన గ్రామంలో అందరూ కూడా మల్కాపూర్ ప్రజలు నిజంగా చెప్తున్నారు కదా, ఎంత గొప్పలంటే మంచి యువతరానికి, మంచి ఆలోచన పరులకు, మంచి న్యాయం చేసేటువంటి ఒక ధర్మంగా ముంగట్టుకునేటువంటి వ్యక్తులు గెలిపించిన గ్రామ ప్రజలకు నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రజలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా. మా ప్రవీణ్ గారు గత 2-3 సంవత్సరాల నుంచి ఆయన ఐటీ ఉద్యోగాన్ని కూడా నెలకు 2 లక్షలు వచ్చేటువంటి ఉద్యోగం కూడా పక్కకు పెట్టేసి నిజంగా చెప్తున్నా కదా, మహేష్ బాబు రీల్ ఈయన మరి రియల్ అనేటువంటి దాని మీద కూడా నేను మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. చాలా మంది రీల్ కోసము కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు నటిస్తారు, కానీ నటించుడు కాదు, నిజంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి మా ప్రవీణ్ గారు. వాళ్ళ యొక్క కుటుంబం కూడా, వాళ్ళ నాన్న కూడా మాకు చాలా సత్సంబంధం ఉన్నటువంటి వాళ్ళ నాన్న కూడా విశేషమైనటువంటి కృషి చేసి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మల్కాపూర్ అంటే ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి మా ప్రవీణ్ గారికి, అదేవిధంగా అనిల్ కూడా ఎంత సౌమ్యుడు, హృత్స్వభావి, మంచి చేయాలనేటువంటి దాని ముందుకు వచ్చినటువంటి మా అనిల్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వార్డు మెంబర్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు మనము ప్లాస్టిక్ నిషేధించకపోతే, ప్లాస్టిక్ అనేటువంటి భూతం నుంచి రాకపోతే